ఐపీఎల్ 2024 12వ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ టీం ఎస్ఆర్ఎస్తో తలపడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ అయితే మార్చి 31వ తేదీన అహ్మదాబాద్ వేదికగా జరగబోతుంది. సో ఇదైతే ఒక ఆఫ్టర్నూన్ మ్యాచ్, మధ్యాహ్నం 3:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. అయితే ఈ మ్యాచ్ ఆడబోయే ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బ్యాటిల్స్ నడిచాయి. మిగిలిన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ లాస్ట్ మ్యాచ్లో ఒక రికార్డ్ బ్రేకింగ్ స్కోర్ కొట్టి అందరికీ హెచ్చరిక పంపారు. పైగా మ్యాచ్లో చూసుకుంటే జీటీ బెస్ట్ బౌలర్ రషీద్ ఖాన్ మీద కూడా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కు చాలా మంచి రికార్డు ఉంది. సో ఆ రికార్డు ఏంటి, ఆ ప్లేయర్స్ ఎవరు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో మ్యాచ్కి సంబంధించిన టాప్ 5 ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 హెన్రీ క్లాసెన్ వర్సెస్ మోహిత్ శర్మ. ఇదైతే డెత్ ఓవర్స్ లో ఉన్న బ్యాటిల్. మెయిన్లీ ప్రెసెంట్ క్లాసెన్ ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈవెన్ లాస్ట్ ఇయర్ చూసుకున్న జీటీతో జరిగిన మ్యాచ్ లో అతను ఒంటరి పోరాటం చేసి ఎస్ఆర్హెచ్ టీమ్ కు కాస్త గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. సో ప్రెసెంట్ ఉన్న ఫామ్ లో క్లాసెన్ ఆపలేకపోతే ఈజీగా మ్యాచ్ ని ఒంటి చేతితో గెలిపించేస్తాడు. అయితే ఈ మ్యాచ్ లో అతన్ని కట్టడి చేసేందుకు వాళ్ళ దగ్గర మోహిత్ శర్మ లాంటి ఒక మంచి డెత్ బౌలర్ ఉన్నాడు. పైగా ఈ సీజన్ లో అతను ఆడిన 2 మ్యాచ్లు కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో ఇప్పటివరకు అయితే ఐపీఎల్ వీళ్ళిద్దరి మధ్య పెద్దగా బ్యాటిల్ జరగలేదు, కేవలం ఒక్క ఇన్నింగ్స్ లో మాత్రమే తలపడ్డారు. అండ్ ఒక్క ఇన్నింగ్స్ లో 8 బాల్స్ ఆడిన క్లాసెన్ అవుట్ కాకుండా 11 పరుగులు చేశాడు. బట్ 8 మ్యాచ్లు అయితే డెఫినెట్లీ వీళ్ళిద్దరి మధ్య మనం డెత్ ఓవర్స్ లో ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూసే అవకాశం ఉంది. నెంబర్ 4 డేవిడ్ మిల్లర్ వర్సెస్ టీ నటరాజన్. ఇది కూడా డెత్ ఓవర్స్ లో ఉన్న మరి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రెసెంట్ చూసుకుంటే డేవిడ్ మిల్లర్ ఫామ్ అంత గొప్పగా లేదు, ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నాడు. తను ఆడిన ఫస్ట్ 2 మ్యాచెస్ లో కూడా అతను రేంజ్ బ్యాటింగ్ అయితే చేయలేదు. అదే నటరాజన్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు. అఫ్కోర్స్ సెకండ్ మ్యాచ్ అయితే మిస్ అయ్యాడు ఇంజరీ కారణంగా. బట్ ఈ మ్యాచ్కి అయితే మోస్ట్ లైక్లీ అతను అవైలబుల్ గా ఉండొచ్చు. అంటే అతను కనుక టీంలోకి వస్తే స్ట్రైట్ అవే డెత్ ఓవర్స్ లో మిల్లర్ కు మరి అతనికి మధ్య చాలా మంచి బ్యాట్లు ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇప్పటివరకు వీళ్ళిద్దరి మధ్య జరిగిన బ్యాట్లో నట్టుదే పై చేయి 2 ఇన్నింగ్స్ 7 బంతులేసి 7 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో చూడాలి మరి మ్యాచ్ లో నటరాజన్ పెద్దగా ఫామ్ లో లేని జీటీ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ తో ఎలా ఆడుకుంటాడు అనేది. నెంబర్ 3 ట్రావిస్ హెడ్ వర్సెస్ రషీద్ ఖాన్. ఇదైతే కొంతవరకు పవర్ ప్లే ఎండింగ్ లో లేకపోతే మిడిల్ ఓవర్స్ లో ఉండే బ్యాటిల్. మెయిన్లీ ప్రెసెంట్ ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చూసుకుంటే పోనకాలే. ఇన్ఫాక్ట్ అతనికి జీటీ పవర్ ప్లే బౌలర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఉమేష్ యాదవ్ మీద అయితే ఏకంగా 300 స్ట్రైక్ రేట్ ఉంది. అలాగే మధ్య చూసుకున్న పవర్ ప్లే అతను పెద్దగా స్ట్రగుల్ చేయలేకపోవచ్చు. సో జీటీ టీం దగ్గర మంచి పవర్ ప్లే బౌలర్స్ లేరు కాబట్టి మరోసారి మనం హెడ్ దగ్గర నుండి ఫైర్ వర్క్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ఎనివే జీటీ బౌలింగ్ లైనప్ లో ఉన్న రషీద్ ఖాన్ ప్రీవియస్ గా చూసుకుంటే ట్రావిస్ హెడ్ ను ఒకసారి అవుట్ చేశాడు. వీళ్ళిద్దరు తలపాటు ఒక్క ఇన్నింగ్స్ లో 9 బంతులేసి 15 పరుగులు ఇచ్చినప్పటికీ ఆ ఒక్క ఇన్నింగ్స్ లో అతను అవుట్ చేశాడు. సో మేబీ జీటీ టీం ట్రావిస్ హెడ్ ను కౌంటర్ చేసేందుకు రషీద్ ఖాన్ ఎర్లీగా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఐ మీన్ పవర్ ప్లేలో 5 ఓవర్లోనూ 6 ఓవర్లోనూ అతను తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడాలి మరి ఇద్దరు అగ్రెసివ్ ప్లేయర్స్ మధ్య బ్యాటిల్ పడితే ఎవరు పైచే సాధిస్తారనేది. నెంబర్ 2 శుభ్మన్ గిల్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే శుభ్మన్ గిల్ ఎస్ఆర్హెచ్ టీం మీద సెంచరీ కొట్టాడు. అలాగే ప్రెసెంట్ అతని ఫామ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. మెయిన్లీ అహ్మదాబాద్ వికెట్ అంటే అతను ఎలా బ్యాటింగ్ చేస్తాడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ టీంకి శుభ్మన్ గిల్ ఒక పెద్ద తలనొప్పి కాగలడు. అయితే అతని కౌంటర్ చేసేందుకు ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్న స్ట్రాంగెస్ట్ వెపన్ భువనేశ్వర్ కుమార్. ఎందుకంటే భూవీకి గిల్ మీద కొంతవరకు మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్ లో తలబడితే 48 బాల్స్ చేసిన భూవీ 50 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ గిల్ ను 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ చూసుకున్న స్ట్రైక్ రేట్ చూసుకున్న భూవీకి అయితే శుభ్మన్ గిల్ మీద క్లియర్ గా ఎడ్జ్ కనిపిస్తుంది. కానీ సాడ్ థింగ్ ఏంటంటే ప్రెసెంట్ భూవీ అంత మంచి ఫామ్ లో లేడు. తను ఆడిన 2 మ్యాచ్లో కూడా చాలా ఎక్కువ రన్స్ ఇచ్చాడు. చూడాలి మరి ఈ మ్యాచ్ లో తన ఏమైనా ఫామ్ లోకి వచ్చి గిల్ ను తొందరగా అవుట్ చేస్తాడా లేదా అనేది. నెంబర్ 1 అభిషేక్ శర్మ వర్సెస్ రషీద్ ఖాన్. ఇదైతే మిడిల్ ఓవర్స్ లో ఉండిపోయి ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్ లో అభిషేక్ శర్మ స్పిన్నర్స్ ను కొట్టిన తీరైతే మామూలుగా లేదు. ఇన్ఫాక్ట్ అతని బ్యాటింగ్ వల్ల ట్రావిస్ హెడ్ ఇచ్చిన ఫైరీ మూమెంట్ ఆ తర్వాత కూడా కొనసాగింది. సో ఖచ్చితంగా మరోసారి అభిషేక్ శర్మ స్పిన్నర్స్ మీద ఎదురుదాడి చేస్తాడు. మెయిన్లీ అతనికి రషీద్ ఖాన్ మీద చూసుకుంటే మైండ్ బ్లోయింగ్ రికార్డు ఉంది. 2 ఇన్నింగ్స్ 23 బాల్స్ ఆడి 47 పరుగులు చేశాడు. ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు. అంటే రషీద్ ఖాన్ మీద అభిషేక్ శర్మకు 47 యావరేజ్ తో పాటు 204 స్ట్రైక్ రేట్ ఉంది. అండ్ ఆల్సో మరి జీటీ స్పిన్నర్ చూసుకున్న సాయి కిషోర్ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎలా కౌంటర్ చేయగలరో మనందరికీ బాగా తెలుసు. పైగా ప్రెసెంట్ అభిషేక్ శర్మ ఉన్న ఫామ్ కి ఎలాంటి స్పిన్నర్ అయినా సరే ఉతికారేసేలా కనిపిస్తున్నాడు. సో చూడాలి మరి మ్యాచ్ లో జీటీ స్పిన్నర్స్ అభిషేక్ శర్మను ఎలా ఆపుతారనేది. ఇవి గైస్ జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ లో ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.